విద్య వైద్యం ఈ రెండిటికి స్తోమత అన్న పదంతో సంబంధం లేకుండా చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు స్థితిమంతులతో సమానంగా నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ రెండు పేద సామాన్య కుటుంబాలకు దక్కాలన్న ఆయన సంకల్పం నెరవేరుతోంది. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయి డిజిటలైజేషన్ వైపు నడిపిస్తున్న సీఎం క్లాసు పాఠాలతో పాటు విదేశీ భాషలు సైతం నేర్చుకునేలా రూపొందించి ఇస్తున్న ట్యాబులు బడి పిల్లలను కొత్త బంగారు లోకంలోకి తీసుకువెడుతున్నాయి. విద్యారంగంలో దేశానికే దిక్సూచిగా అవతరించింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్ది స్థితిమంతుల పిల్లలకు ధీటుగా పేదింటి పిల్లలకు డిజిటల్ విద్యావకాశాలు కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బడి పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు గట్టి పునాదులే పడ్డాయి. జగన్ మావయ్య అందించిన ఈ విద్యా కానుకను చిన్నారులు అపురూపంగా చూసుకుంటున్నారు. వాటి సాయంతో చదువుల్లో మేటి అనిపించుకోవడానికి తహతహలాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం సందడిగా సాగుతోంది. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యార్థికి 33,000 రూపాయల లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం అందిస్తున్న 4,34,185 ట్యాబ్లతో కలిపి ఇప్పటి వరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, బోధిస్తున్న ఉపాధ్యాయులకు 1,305.74 కోట్ల వ్యయంతో 9,52,925 ట్యాబులు పంపిణీ చేశారు. 8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9, 10వ తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్లు అందిస్తున్నారు. తాజాగా అందించే టాబ్లెట్స్ లో 11, 12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డు సామర్థ్యం 256 జీబీకి పెంచి మరీ అందిస్తున్నది జగనన్న ప్రభుత్వం. ఈ టాబ్లెట్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫిల్ ప్రిపరేషన్ లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ అప్లికేషన్, పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యూలింగో ప్రోగ్రామ్స్ ను ఇన్స్టాల్ చేసి ఉంటున్నాయి. ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లో కూడా పనిచేసేలా వీటిని రూపుదిద్ది ఇవ్వడం మరో విశేషం. ఇక 8 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఉచితంగా అందిస్తున్న 15,500 విలువైన బైజూస్ కంటెంట్ ఇక 11, 12వ తరగతులకు కూడా ఉపయోగపడుతుంది. మొత్తంగా చూస్తే 4వ తరగతి నుంచి స్కూల్ ఫైనల్ వరకు ఇస్తున్న బైజూస్ కంటెంట్ 34.3 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. మెమరీ కెపాసిటీ పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణ కోసం రగ్డ్ కేస్, టెంపర్డ్ గ్లాస్ వంటి అదనపు హంగులు, ట్యాబ్లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్ ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్వేర్, 3 ఏళ్ల పాటు సంపూర్ణ వారంటీ, ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ లేదా స్కూల్ హెడ్ మాస్టర్ కు ఇస్తే సరిపోతుంది. వారం రోజుల్లో ఇష్యూస్ ను చెక్ చేసి రిపేర్ చేసైనా ఇస్తారు లేదా మార్చి వేరేదైనా ఇస్తారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే పట్టుదలతో ప్రభుత్వ పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్స్ ప్యానెల్స్, 45,000 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ను డిజిటలైజ్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొస్తోంది రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం.